హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయతో 65 ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దీన్ని చాలా ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఈవినింగ్ స్నాక్గా కానీ లేదా పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాదు, ఇది మనం చెప్పే వరకు సొరకాయతో చేసామని కనిపెట్టలేరు. సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. సో ఇక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సొరకాయ 65 కోసం ముందుగా సొరకాయని తీసుకోవాలి. ఈ సొరకాయ అనేది మరీ లేతగా కాకుండా అలాగని మరీ ముదురుగా కాకుండా మధ్యస్థంగా ఉండేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న సొరకాయని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న పార్ట్ని పీల్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకుందాం. నెక్స్ట్ దాని వెనుక భాగాన్ని కట్ చేసి ఇలా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలకి మధ్యలో ఉండే మెత్తటి పార్ట్ని చాక్తో కానీ లేదా స్పూన్తో కానీ తీసేసుకుందాం. చూసారా, ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అన్నిటికీ మధ్యలో పార్ట్ తీసేసి ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుందాం. ఈ ముక్కలు అనేవి సన్నగా పొడవుగా పల్చటి స్లైసుల్లాగా కట్ చేసుకున్నామంటే 65 అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలన్నమాట. అలాగే చూసారా, థిక్నెస్ అనేది ఈ విధంగా పల్చగా ఉండాలి. అదే మందంగా కట్ చేస్తే 65 అనేది మెత్తగా వస్తుంది. అందుకని అన్ని పీసెస్ ఇలా ఉండేలాగా కట్ చేసుకొని వీటిని మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే మనం తీసుకున్న ముక్కలకి సరిపడినంత కారం, తగినంత సాల్ట్, పావు స్పూన్ దాకా పసుపు, పావు స్పూన్ వరకు గరం మసాలా, అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం రెడ్ ఫుడ్ కలర్, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే 3/4 స్పూన్ వరకు నిమ్మరసం, లేదంటే దీనికి బదులుగా 1 స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేశాక ఈ స్పైసెస్ అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా బాగా నొక్కుతూ కలిపామంటే సొరకాయలోని వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది. చూసారా, ఈ విధంగా తడి వచ్చేలాగా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, అలాగే చివరగా 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యపిండి. ఈ బియ్యపిండి వేయడం వలన ఈ 65 అనేది క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇదంతా ముక్కలకి పట్టేలాగా బాగా నొక్కుతూ కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న వాటిలో కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకుంటూ జస్ట్ ఈ పిండి ముక్కలకి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టవండి. ఎక్కువ వాటర్ వేస్తే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందన్నమాట. అందుకని గట్టిగా ఎక్కువ వాటర్ వేయకుండా ఈ విధంగా కలుపుకున్నామంటే సరిపోతుంది. చూసారా, ఇలా ముక్కలకి పిండి కోట్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. మనకి ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకొని కలుపుకొని వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం సేపు పక్కన పెడితే సొరకాయ నుండి వాటర్ వచ్చి ఇది బాగా లూజ్ అయ్యి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకని వెంటనే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా అంటుకోకుండా ఇలా విడివిడిగా ఆయిల్లో వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. అలాగే మొత్తం వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత వీటిని తిప్పుకోవాలన్నమాట. అదే మనం కానీ వెంటనే తిప్పితే వాటికి ఉన్న కోటింగ్ ఊడిపోయి సరిగ్గా వేగవు. అందుకని కొంచెం వేగిన తర్వాత మాత్రమే తిప్పుకోండి. అలాగే ఇవి వేగడానికి కూడా కొంచెం టైం ఎక్కువే పడుతుంది. అందుకని ఓపిక్గా కలుపుకుంటూ స్టవ్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అదే హై ఫ్లేమ్లో చేస్తే పైకి మాడిపోయి లోపల సరిగ్గా వేగవు. ఇవి మెత్తగా వస్తాయన్నమాట. అందుకని కలుపుకుంటూ ఇవి ఈ విధంగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై అయిన తర్వాత వీటిని జాలిగేటతో తీసి ఇలా ట్యాప్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం దిగుతుందన్నమాట. సౌండ్ వింటుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు వీటిని టిష్యూ పరిచిన ప్లేట్లోకి వేసుకుందాం. అలాగే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ కదా. ఈసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.
ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేశాక చివరగా కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని గార్నిష్ చేసామంటే మన సొరకాయ 65 రెడీ. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేశారంటే నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.